ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామధీతమస్తు మా విద్విషావహై. భక్తులారా, కల్కి భగవానుడు యొక్క ఆగమనము నా యొక్క 5వ వీడియో చేస్తున్నాను. యుగ మార్పు. కలియుగం 4,32,000 సంవత్సరాలు. కాలజ్ఞాన ప్రకారము 5,000 అని సూచిస్తుంది. అట్లాగే భవిష్య పురాణం కూడా కలియుగ రాజుల యొక్క చరిత్ర 5,000 వరకే చెప్పడం జరిగింది. కలకత్తాను రాజధానిగా చేసుకొని విక్టోరియా రాణి 8 మంది మంత్రులతోటి పరిపాలన చేసి మరణించడం జరిగింది. ఎప్పుడు 1901లో. అంతవరకే చెప్పడం జరిగింది భవిష్యత్ పురాణంలో. అట్లాగే భవిష్యమాలికలో కూడా భయంకరమైనటువంటి పాపాలకు గురి కావడం వలన కలియుగము 5,000కు కుదించబడినది అని అచ్యుతానంద దాసు, అనంతదాసు, జగన్నాథ దాసు, బలరాం దాసు వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతున్నది. అయితే ఈ కలియుగము యొక్క ప్రమాణము 4,32,000 సంవత్సరాలు. ఇప్పటి వరకు 5,000 జరిగినది. 1901 వరకు 5,000 కలియుగము జరిగినది. అయితే ఇక్కడ పెద్దలు చెప్తున్నటువంటిది ఏమిటంటే, యుగం ఒక్కటైనా సరే దాంట్లో జ్యోతిష్య యుగాలు, ధర్మయుగము అని 2 రకాలు ఉంటవి. ఒకే యుగములో 2 వస్తాయి. కలియుగం 4,32,000 సంవత్సరాలు జరుగుతూనే ఉంటుంది. కానీ దాంట్లో సత్యము, దయ, తపస్సు, దానము ఈ 4 కూడా ధర్మాలు. ఈ ధర్మాలు సత్యయుగంలో తప్పనిసరి సత్వగుణంతో పాటించేటటువంటి వాళ్ళే ఉంటారు. ఈ 4టికి ఎప్పుడైతే పూర్తి లోపం వస్తుందో ధర్మయుగం ప్రారంభమవుతుంది. జ్యోతిష్య యుగము 4,32,000 సంవత్సరాలు. కానీ ధర్మము పూర్తిగా ఎప్పుడైతే పతనం అవుతుందో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, నాకై నేను పుట్టి వస్తాను, ధర్మరక్షణ చేస్తాను అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. అంటే దీని ప్రకారం కలియుగం 4,32,000 సంవత్సరాలు అయినా సరే ఇప్పుడు 5,000కే ధర్మం పూర్తి క్షీణించడం జరిగింది. అప్పుడు కాలజ్ఞాన ప్రకారం భూదేవి ఖరనామ సంవత్సరం 1891-92 గోవింద వాక్యాలు 56 ప్రకారంగా
ఇంద్రుడు, బ్రహ్మ, మునులు మరియు భూదేవి వైకుంఠం వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి విష్ణుమూర్తిని దర్శించి వీళ్ళు ఇప్పటికే పాపము ఎక్కువైపోయింది, ఏ మాత్రం కూడా ఈ 4 పాదాల్లో ఉన్నటువంటి ధర్మాలు ఏవి కూడా వర్తించడం లేదు, కాబట్టి మీరు రావలసింది అని చెప్పడం జరిగింది. ఇంతకు ముందు కూడా బుద్ధుడు రావడం జరిగింది. గురువులు భగవంతుని యొక్క అంశతోటి వచ్చి ప్రబోధలు చేయడం జరిగింది. విక్రమార్కుని యొక్క కాలం వరకే, అంతకుముందే కొద్దిగా అటు ఇటు ధర్మం నడిచింది. తర్వాత 2000 సంవత్సరాలు కూడా మ్లేచ్చుల యొక్క పాలన జరిగింది. ముస్లింలు, ఆంగ్లేయులు అంత పీడించి పిప్పి చేశారు. అంటే పూర్తి ఈ 4 పాదాల్లో ఉన్నటువంటి ధర్మము ఏదైతే ఉన్నదో సత్యము లేదు, దయ అంటే ప్రతి జీవి మీద దయ లేదు, తపస్సు అంటేనే కూడా తెలియదు. ఎప్పటి వరకు ఉంది? బుద్ధుని వరకే తపస్సు ఉంది, తాపసికులు ఉన్నారు, దానగుణం లేదు. ఆ విధంగా 4999 వరకు జరిగింది. అంటే 1900 క్రీస్తు శకం 1901 వరకు. అప్పుడు ధర్మరక్షణ కొరకు భగవంతుడు రావాలి. మరి ఇది ఎప్పుడు వర్తిస్తుంది? ఇది 5000 వరకేనా అంటే కాలజ్ఞానం ఏమని చెప్తుంది అంటే, ఇది పంచసహస్రానిపై తెలిసేనిమా. గోవింద వాక్యాలు 56. పంచసహస్రాని 5000 తర్వాత, కలియుగం 5000 తర్వాత ఈ యొక్క కాలజ్ఞానం యొక్క మహిమ ఏమిటో తెలుస్తుంది, భగవంతుని రాక తెలుస్తుంది అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఎట్లా వస్తారు? జనించు విధములు చెప్ప శక్యము కాదు, గురు కృప వలన తెలిసేనిమా. భగవంతుడే గురువై భూమి మీదకి వస్తాడు. వచ్చినప్పుడు ఆయన దయ వలన ఎక్కడెక్కడ ఎవరు పుట్టారో వారు చెప్తారు. వీరబ్రహ్మేంద్రుడు జన్మించినప్పుడు కూడా అదే విధంగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు భాగవతములో కలియుగ అంతము, కృతయుగ ప్రారంభానికి ఒక ముఖ్యమైనటువంటి రాయి ఏమిటి అంటే, యదా చంద్రచ్చ అనే శ్లోకంలో చంద్రుడు, సూర్యుడు, గురువు పుష్యమి నక్షత్రములో ప్రథమ పాదములో ఎప్పుడైతే ప్రవేశిస్తారో, కర్కాటక రాశిలో ఎప్పుడైతే ప్రవేశిస్తారో అప్పుడు కృతయుగం ప్రారంభమవుతుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి 1/8/1943లో ఈ విధంగా రాశి కలయిక జరిగింది. 1900 సంవత్సరాల వరకే కలియుగం అంతమైందని కాలజ్ఞానం చెప్తుంది. అదేవిధంగా 1900 సంవత్సరాల వరకు కలియుగము, 5000 తర్వాత ఇది జరుగుతుంది అన్నప్పుడు 1/8/1943లో ఈ యొక్క రాశి యొక్క చంద్రుడు, సూర్యుడు, గురువు కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రంలో ప్రథమ పాదములో సంక్రమించడం జరిగింది. కాబట్టి కృతయుగం వచ్చింది అని ఇది నిరూపణ జరిగింది. 43లో ఇప్పుడేమిటి? 4,32,000 సంవత్సరాలు కదా.
అంటే ధర్మ రక్షణ కొరకు. పూర్తి ఎప్పుడైతే ధర్మం నశించిపోతుందో ఆయన తప్ప ఏ యుగమైనా సరే, కృతాయుగమైనా సరే, త్రేతాయుగమైనా సరే, ద్వాపరయుగమైనా సరే, కలియుగమైనా సరే, తప్పనిసరి భగవంతుడు ఏదో రూపంలో వచ్చి ఆ ధర్మాన్ని నిలబెట్టి కాపాడవలసింది. అది భగవంతుని యొక్క లక్షణం. కాబట్టి భూదేవి కోరిక ప్రకారము భూమి మీదికి భగవంతుని యొక్క అవతారాలు రావడం జరిగింది. కాలజ్ఞాన ప్రకారం 5/5/1930 ప్రమోదూత నామ సంవత్సర వైశాఖ శుద్ధ సప్తమి సోమవారం ధనుర్లగ్నమి పుష్యమి నక్షత్రంలో ప్రథమ పాదములో సూర్యలోకం నుంచి అహోబిలానికి, దక్షిణ భారతదేశంలో అహోబిలానికి రావడం జరిగింది అని ఇక్కడ క్లియర్గా వ్రాయడం జరిగింది. ఇక్కడ 10వ అధ్యాయము 1వ పేజీ 2వ పేజీలో ఇది క్లియర్గా ఇక్కడ అది సరిగ్గా డేట్ కలిసింది. ఇప్పుడు 400 సంవత్సరాల క్రితం రాసినటువంటి కాలజ్ఞానము 5/5/1930కి సరిగ్గా డేటు కలిసింది. వైశాఖ మాసం శుద్ధ సప్తమి సోమవారము ప్రమోదూతనామ సంవత్సరము పుష్యమి నక్షత్రము ధనుర్లగ్నము కరెక్ట్గా కలిసింది. అంటే భగవంతుని యొక్క మహాకారణ నిర్ణయ ప్రకారము భగవంతుడు సూర్యలోకం నుంచి సభ చేసి అహోబిలం రావడం జరిగింది. అహోబిలంలో ఏమున్నది? భగవంతుడైన నరసింహస్వామి యొక్క ఆవిర్భావం అక్కడనే జరిగింది. ప్రహ్లాదుని కాపాడడానికి భగవంతుడైనటువంటి నరసింహస్వామి యొక్క ఆవిర్భావం అక్కడ జరిగింది కాబట్టి అక్కడికి రావడం జరిగింది సూర్యలోకం నుంచి అని ఇక్కడ సరి అయినటువంటి తేదీ ఇవ్వడం జరిగిందన్నమాట. అంటే దీంట్లో ఎటువంటి సంశయం లేదు. కాలజ్ఞానము ఎవరు రాసిర్రు? వీర బ్రహ్మేంద్ర స్వామి. ఆయన ఎటువంటి వారు? గ్రామ దేవతలనే పిలిపించి మాట్లాడినటువంటి వ్యక్తి, చనిపోయినటువంటి వాళ్ళని బ్రతికించినటువంటి వారు, రథాన్ని సొంత మహిమ చేత తయారు చేసి ఊరేగించినటువంటి వాడు, సీసమును వేడి చేసి ద్రవంగా చేసి తాగినటువంటి వాడు, బ్రహ్మరాక్షసికి మోక్షం ఇచ్చినటువంటి వాడు, కుక్క మాంసం కూడా పండ్లులాగా మార్చినటువంటి అతీతమైనటువంటి శక్తి సంపన్నుడు రాసినటువంటి దే కాలజ్ఞానము. దాన్నే సాంద్ర సింధు వేదము అంటారు. దానిలోనే ఇదంతా వివరణ వ్రాయబడి ఉన్నది. 5,000 సంవత్సరాలే అని. ఈ 5,000 సంవత్సరాలు అయిన తర్వాత అంటే 1/8/1943కు ఈ యొక్క రాశి యొక్క కూటమి జరిగింది. 1900 సంవత్సరాలకేమో 5,000 అయింది. ఆ లోపట ముందే కలియుగం, ఈ కృతయుగం రాకముందే కల్కి భగవానుడు వస్తా అన్నాడు. అప్పుడు ఎప్పుడైతే వైకుంఠంలో వారు ఆదేశించారో హరిహర బ్రహ్మలకు, ఆ ముగ్గురికి కూడా ఆదేశించగా వాళ్ళు సూర్యలోకం నుంచి అహోబిలం రావడం జరిగింది, జన్మ తీసుకోవడం జరిగింది అని ఇక్కడ క్లియర్గా వ్రాయడం జరిగిందన్నమాట. అంటే 1/8/1943 ముందే 26/7/1934లో వీరధర్మజులు అనేటటువంటి పేరుతోటి భగవంతుడు యొక్క ఆవిర్భావం జరిగింది యానగొందిలో, దక్షిణ భారతదేశంలో. జన్మసేవ్యం భక్తిప్రదం ప్రదోష తీర్థం ప్రయాగమాదము ఆనగొంది. అటువంటి యానగొందిలో వారు ఉంటారు. వారిని గుర్తించుటకు ఇది గుర్తు. ఇటువంటి బొట్టు పెడతారు, ఇటువంటి బట్టలు ధరిస్తారు, 71 రోజున ప్రకాశం అవుతారు. వారి యొక్క నామం ఈ విధంగా ఉంటుంది. అక్కడ యజ్ఞాలు చేస్తారు, యాగాలు చేస్తారు, అక్షరం
ప్రోక్తం నాశనం లేనటువంటి ముక్తిప్రదమైనటువంటి పనులు చేయిస్తారు అని చాలా గొప్పగా రాశారు కాలజ్ఞానంలో. వీరధర్మజ ఉద్భవ అనేటటువంటి పంచమాధ్యాయంలో ఆ పేరాలో వ్రాయడం జరిగిందన్నమాట. ఇది తప్పు అనటానికి వీలు కాదు. అయితే 43 ఎప్పుడైతే మొదటి ప్రపంచ యుద్ధం 1900 సంవత్సరాలకు 5000 అయింది. 5000 తర్వాత పూర్తి కూడా మహా ప్రకృతి విలయాలు వచ్చినవి, భూకంపాలు వచ్చినాయి, వర్షాలు పడ్డవి, అన్నము నీటికి కరువైనది, భయంకరమైనటువంటి స్థితి అయినది. అప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 18 వరకు జరిగింది. తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం 1938 నుండి 45 వరకు జరిగింది. ఈ విధంగా భయంకరమైనటువంటి నాశనం జరిగింది. పార్థివో భూప వ్యయో భూప క్షయంగత పునః పంచవర్షేణ వీరభూప భవిష్యతి. తర్వాత భగవంతుని యొక్క ఆవిర్భావం జరుగుతుంది అని చెప్పడం జరిగిందన్నమాట. తర్వాత ఏం జరిగింది? రాజుల యొక్క కాలం పోయింది, రాజరికాలు పోయినవి, పంచాయతీ రాజ్యం వచ్చింది. ఈ కాలం మార్పుకు జరిగింది. ధర్మరక్షణ కొరకు భగవంతుడు రావలసి ఉన్నది కాబట్టి వచ్చాడు. ఎప్పుడు ఆ పరమాత్ముడైన మహావిష్ణువు యొక్క ఆదేశానుసారము 7 మహాత్ములు భూమి మీదకి రావడం జరిగింది అని కాలజ్ఞానం చెప్తుంది. వారు రావడం వల్లనే భారతదేశంలో యోగము, ధ్యానము, తపస్సు, దయాగుణము ఇవన్నీ కూడా మొదలైనవి. 1934 తర్వాతనే అందరూ కూడా తపస్సు చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి, యోగం చేసుకోవాలి అనేటటువంటి సత్యయుగ ధర్మాలు ప్రతిపాదించడం జరిగింది. ఇది యుగ మార్పు యొక్క లెక్క. అయితే మళ్ళీ చంద్రుడు, సూర్యుడు, గురువు కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రంలో ప్రథమ పాదంలో 12/8/2026 నాడు మళ్ళీ వస్తున్నాడు. అప్పుడేమో 7 మహాత్ములు రావడం జరిగింది. వాళ్ళు జన్మించారు. ధర్మ రక్షణ కొరకు ప్రాతిపదిగా తీసుకొని అహింసా ధర్మాన్ని బోధించి వారి యొక్క తపో మహిమ చేత వారికి నీరు లేదు, నిద్ర లేదు, అన్నం లేదు, సమాధి స్థితిలో కూర్చొని తపస్సంతా ధారబోసి కోట్లాది మందికి జ్ఞానం బోధించారు, అహింసా పద్ధతిని బోధించారు. వారే వీరధర్మజులు. కలికి అంటే స్త్రీ రూపం, కలికి మనోజ్ఞమైనటువంటి స్త్రీ రూపం, దైవశక్తి గల స్త్రీ రూపం అప్పుడు రావడం జరిగింది. ఆ పదానికి అని కలికి అంటే స్త్రీ రూపంలో, మాతృ రూపంలో వచ్చి ఈ యొక్క ప్రపంచానికి ప్రేమ తత్వాన్ని బోధించడం జరిగింది. తపస్సు ఎట్లా చేయాలనో చెప్పడం జరిగింది. తపస్సును చేసేటందుకు శక్తి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా జరిగింది కాబట్టి భారతదేశంలో ధర్మం అనేది నిలబడ్డదన్నమాట. సత్యము అయినా సరే అందరూ సత్య యుగ ప్రకారం సత్యం మాట్లాడడం లేదు, దయా ప్రేమ చూపెట్టడం లేదు, ఇంకా తపస్సు చేయడం లేదు. ఇంకా ఏం చేస్తున్నారు? ఇదంతా కూడా కలి మాయతోటి ఇంకా జరుగుతూనే ఉన్నది. అంటే సంధికాలం ఎప్పుడైతే 1900
సంవత్సరాలకు కలియుగం అంతమైంది అని చెప్పడం జరిగిందో, తర్వాత కృతయుగం 1/8/1943కు ప్రారంభమైనది అని భాగవతం చెప్పడం జరిగింది. మళ్ళీ కూడా 12/8/2026కు మళ్ళీ వస్తుంది. అప్పుడు ఏమన్నాడు మహావిష్ణువు? ఏమన్నాడు? మీరు వెళ్ళండి, అక్కడ జన్మించండి, నేను కూడా వస్తాను, దశావతారులు మూర్తులు కూడా అందరూ వస్తారు, అందరం కూడా భూమి మీదనే ఉంటాము అని చెప్పడం జరిగిందన్నమాట. కాబట్టి 12/8/2026 కంటే ముందు మహావిష్ణు రావాలి. అంటే ఇది సంధికాలం కదా, పూర్తి సత్యయుగం రాలేదు కదా. కాబట్టి 2005లో కల్కి భగవానుని యొక్క ఆవిర్భావం జరిగింది అని చెప్పడానికి భవిష్యమాలిక ఒక గుర్తు ఇవ్వడం జరుగుతుంది. ఏమిటి అదంటే, ఇప్పటికే మహాపాపాలు 21 మహాపాపాలు నిండిపోయినవి. కాబట్టి పూరి జగన్నాథులో ముఖ్యంగా అక్కడ ఒక రాజు గజపతులు, ఆయనకు 4వ దివ్య సింగు దేవులు అనేటటువంటి అతను ఇప్పుడున్నాడు. అదే విషయం 600 సంవత్సరాల క్రితమే అచ్యుతానంద దాసు 1485లో జన్మించినటువంటి అచ్యుతానంద దాసు ఇప్పుడు ఉన్నటువంటి దివ్య సింగుల యొక్క గురించి వ్రాయడం జరిగింది. ఏమని అంటే, అతనికి పుత్ర సంతానము ఉండదు. నిజంగానే లేదు. ఇప్పుడు జరిగేటటువంటి విషయం. 16/6/1990 అమరబేడి నుండి ఒక శిల కిందికి పడుతుంది అన్నాడు. నిజంగానే పడ్డది. జగన్నాథుని ఆలయంలో ఉన్నటువంటి ఆ సున్నపు పూత రాలిపోతుంది అన్నాడు. రాలిపోయింది. గుడి పైన ఉన్నటువంటి నీలిచక్రం వంగుతుంది. దేనివలన? తుఫానుల వల్ల వంగుతుంది, వంగిపోయింది. అట్లాగే అరుణ స్తంభంపై రాబందు కూర్చున్నది నిజమే. భూమికి కేంద్రంగా అప్పుడు గరుడు పరమాత్ముని అడగగా, స్వామి మిమ్మల్ని ఎక్కడ కలుసుకోవాలి, ఎక్కడ చూడాలి అంటే, భూమికి కేంద్రంగా ఉన్నటువంటి ఒక స్తంభం ఉంటుంది. ఆ స్తంభం ఇప్పుడు ఒరిస్సాలో ఉన్నది. అది ఈ దేనికి ఆనుకోలేదు, ఒట్టిగా నిలబెట్టి ఉన్నది. దాదాపు 40-50 ఫీట్లు ఉన్నటువంటి స్తంభం, చాలా కొన్ని టన్నుల బరువైనటువంటి స్తంభం ఒట్టిగా నిలబెట్టి ఉన్నది. అక్కడ నన్ను కలుసుకో అని చెప్పడం జరిగింది. కాబట్టి అక్కడ సాక్షాత్తు అక్కడ స్తంభం ఉన్నది. ఇకపోతే పూరి జగన్నాథులో రత్నాల పందిరి, నా యొక్క రత్నాల పందిరి కాలి బూడిదయి దొంగల పాలవుతుంది. అట్లాగే జరిగింది. తుఫానులు రాగా నీలి చక్రం వంగిపోయింది. జగన్నాథుని వంటశాలలో పిడుగులు పడ్డాయి. కల్పవృక్షం అక్కడనే జగన్నాథుని దక్షిణ భాగం, గుడికి ఇటు దక్షిణ భాగంలో పక్కకు ఆగ్నేయ మూలలో కల్పవృక్షం ఉన్నది. దాని కొమ్మలు విరుగుతాయి అంటే విరిగిపోయినాయి. దాని కింద కూర్చొని అచ్యుతానంద దాసు ఈ యొక్క భవిష్యమాలికను వ్రాయడం జరిగింది. అప్పుడు ప్రసాదం ఎప్పుడు ప్రతిరోజు కూడా భగవంతునికి మహాప్రసాదం నివేదిస్తారు. అప్పుడు మొదటి పూజారికి అతనికి కొన్ని నియమాలు ఉంటాయి. ప్రసాదము అర్పించేటప్పుడు భగవంతుడు కనిపిస్తాడన్నమాట. అప్పుడు భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అని వాళ్ళు గుర్తిస్తారు. కానీ ఇప్పుడు ప్రసాదం నివేదించే టైంలో జగన్నాథుడు ఆ పూజారికి దర్శనం ఇవ్వడం లేదు. కాబట్టి జగన్నాథుడే మానవ జన్మకు వచ్చాడు అని తెలుసుకోవడానికి ఇవి గుర్తులు అన్నాడు. ఇవన్నీ గుర్తులు, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఆ జగన్నాథుడే
కలికి అవతారుడై బ్రాహ్మణ కుటుంబంలో సంభూత శంబల గ్రామంలో అని అక్కడ ఇవ్వడం జరిగింది. ఆ ప్రాంతం అదంతా కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ నేను జన్మిస్తాను అని 600 సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగిందన్నమాట. ఇదంతా సత్యమై జరుగుతుంది. యుగ మార్పు వచ్చేసింది. కాబట్టి దీంట్లో ఎటువంటి సంశయం లేదన్నమాట. ఇక అయితే కాలజ్ఞాన ప్రకారం ఏం జరుగుతుంది ఆయన వచ్చిండు అని చెప్పడానికి? అంటే పువ్వుల వాన కురిసింది, యానవందిలో కురిసింది. వీరధర్మజాల యొక్క మీద వారు అనుష్ఠానం చేస్తూ ఉండగా బయటికి రాగా చామంతి పూల వర్షం కురిసింది. గంటలు మోగినవి, దీపాలు వెలిగినాయి, విచిత్రాలు నడిచినాయి. 1964లో వీరబ్రహ్మేంద్ర స్వామి అష్టగ్రహ కూటమి జరిగినప్పుడు గుడిలో వాటంతట అవే గంటలు మోగినవి. ఇది సత్యం అన్నమాట. బుగులు బుగులు అనే ధ్వని పుట్టేని ఇది కాలజ్ఞానం చెప్తుంది. ఆయన వచ్చినందుకు గుర్తులు. బుగులు బుగులు అనే ధ్వని పుట్టింది, అది జరిగింది. నెత్తుటి వాన కురిసేని పోయిన సంవత్సరమే చూసాము పేపర్లో. సముద్రాలు ఉప్పొంగి పైకి వస్తున్నవి, భూమి మీదకి వస్తున్నవి. వాయిద్యాల సప్పళ్ళు వినబడేని ఆకాశం నుంచి వినబడ్డవి. ధూమకేతువు పుట్టేని 1962లో ధూమకేతు పుట్టింది. అమావాస్య నాడు చంద్రోదయమయ్యేను 16/2/1980లో అమావాస్య నాడు సంపూర్ణ చంద్రగ్రహణం దక్షిణ భారతదేశంలో క్లియర్గా చూడడం జరిగింది. దక్షిణ భారతదేశంలో ఎడారిలో వరదలు వస్తాయి, మొన్న వచ్చినాయి. గోహత్యలు జరుగుతాయి, విపరీతంగా జరుగుతూనే ఉన్నాయి. ఋతువులు మారి ఇప్పుడు వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇప్పుడు సూర్యుని యొక్క వేడికి మంచు కరిగిపోతుంది. ఇప్పుడు ఉత్తర దక్షిణ ధృవాల్లో కరుగుతుంది, సముద్రం పెరుగుతున్నది. భూభ్రమణంలో కూడా తేడా వచ్చింది. ప్రతిరోజు కూడా భూకంపాలు వస్తాయి. అర్ధరాత్రి కోయిలకు వస్తుంది. మామిడి చెట్లకు అకాలంలో కాలంలో పూత వచ్చి కాయలైతాయి, పండ్లైతాయి. సూర్య కిరణాలు 10 రెట్లు ఎక్కువ వేడిని చూపెడతాయి. నిజంగా చూపెడుతున్నాయి ఇవి. సముద్ర జీవులు మరణిస్తూనే ఉన్నాయి. ఒకే నెలలో సూర్య చంద్ర గ్రహణాలు వస్తాయి. ఒకే నెల పున్నానికి అమావాస్యకి సూర్య చంద్ర గ్రహణాలు రావడం జరిగింది. గ్రహగతులలో మార్పులు వచ్చినవి. గుడిలో చెడు పనులు చేస్తూనే ఉన్నారు. పూజారులు మాంసాహారం తింటూనే ఉన్నారు. దేవాలయాల్లో దొంగలు, దోపిడీలు ఇవన్నీ జరుగుతాయి. అమావాస్య నాడు సంక్రాంతి ఒకే రోజున వస్తుంది. జరిగింది ఇది. అంటే ఇవన్నీ సత్యాలన్నమాట. ఈ విధంగా జరిగితే కాలజ్ఞానం చెప్పినటువంటి మాట. అదే ఇంతకుముందు భవిష్యమాలిక చెప్పినటువంటి మాట. ఇవన్నీ కూడా సత్యాలన్నమాట. భగవంతుని యొక్క రాకకు, ఆవిర్భావానికి ఇది సత్యాలు. ఇవన్నీ జరిగినాయి. కాబట్టి దీంట్లో ఎటువంటి సంశయం లేదు. భగవంతుడు ఆవిర్భవించాడు అని చెప్పడానికి ఇవే గుర్తులు అన్నమాట. ఇకపోతే ఆ భగవంతుడు ఎట్లా ఉంటాడు? ఆజానుభావుడై ఉంటాడు. పూర్తి సత్వగుణంతో ఉంటాడు. అతను శంబల గ్రామంలో పుడతాడు. ఆయన ఎంచుకున్నటువంటి సంభూత శంబల గ్రామంలోనే పుడతాడు. ఆయనకు అష్టసిద్ధులు ఉంటాయి, సద్గుణాలు ఉంటాయి. అతడే జగన్నాథుడు. ఆ జగన్నాథుడే ఖడ్గాన్ని ధరిస్తాడు. నిరుపమ ఖడ్గధార నిజ బ్రాహ్మణ జన్మలోని జన్మమును సురలను మెచ్చవచ్చెదను, సూర్యులు మెచ్చగా రామధర్మజులు అంటాడు కాలజ్ఞానంలో వీరబ్రహ్మేంద్ర స్వామి. తెల్లని గుర్రం వెక్కుతాడు, ఖడ్గము ధరిస్తాడు. దానికి సమానమైనటువంటి ఖడ్గము లేదు. మనోవేగంతో పరిగెత్తేటటువంటి గుర్రాన్ని ఆయన అధిరోహించి
ధర్మ సంస్థాపనకు వస్తాడు. ఆ స్వామి యొక్క శరీరం మీద అణువున కూడా, ప్రతి అణువు కూడా కాంతులు మెరుస్తూ ఉంటాయి. కాంతులు, అతని యొక్క శరీరం మొత్తం కాంతితోటి మెరుస్తూ ఉంటుంది. లావణ్యం ఉంటుంది. అతని శరీరం అంతా లావణ్యం అందరికీ ఉండదు. ఒక సీతాదేవికే లావణ్యం ఉండేది. అట్లాగే ఈ కలికి భగవానునికి లావణ్యం ఉంటుంది. అంగ రాగ స్పర్శ వలన అందరూ కూడా పునీతులు అవుతారు. అతని యొక్క శరీరం నుండి సుగంధ వాయువులు వెలువడతవి. ఆ వాయువులు ప్రపంచమంతా తిరుగుతూ ఇప్పటి నుంచి పుట్టబోయేటటువంటి ప్రతి బిడ్డ కూడా సాత్విక భావాలతోటి ఉంటారు. దివ్య గంధాలు, మంచి సువాసనలు, దివ్య గంధాలు వెదజల్లుతాయి. ఆకాశం అంతా తిరుగుతాడు. హంస రూపంతో ఆకాశ వీధిలో హరి సంచరిస్తాడు అని చెప్పి కాలజ్ఞానం చెప్తున్నది. అటువంటి నిరుపమమైనటువంటి శక్తి కలిగి ఉంటారు. ప్రసన్న రూపులై ఉంటారు. ధర్మ రక్షణ కొరకు కృతయుగంలో ప్రవేశిస్తారు. ఈ విధంగా జరుగుతుంది. ఎప్పుడు అంటే కృతయుగం ప్రారంభం అయిన తర్వాత. 1/8/1943కేమో ముందు 7 మహాత్ములు రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 12/8/2026 నాడు కూడా అదే గ్రహస్థితి ఉంటుంది. పుష్యమి నక్షత్రం, చంద్రుడు, సూర్యుడు, బృహస్పతి ఏకరాశిలో, పుష్యమి నక్షత్రంలో ప్రథమ పాదములో కర్కాటక రాశిలోనే మళ్ళీ ప్రవేశిస్తున్నాడు. అంటే దీనికంటే ముందే మళ్ళీ మహావిష్ణువు యొక్క ఆవిర్భావం జరగాలని చెప్పి శాస్త్రం చెప్తున్నది, భాగవతం చెప్తున్నది. కాబట్టి ఆవిర్భావం, కల్కి భగవాను యొక్క ఆవిర్భావం జరిగింది అనుటకు ఇవే గుర్తులు. ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడు అంటే, మహాత్ములైనటువంటి బద్రికాశ్రమం ఆ ప్రాంతంలో, అక్కడి నుండి 25 కిలోమీటర్ల దూరంలో కలాప అనేటటువంటి గ్రామం ఉన్నది. అక్కడ భీష్ముని యొక్క తండ్రి శంతనుడు, శంతనుని యొక్క తండ్రి దేవాపి తపస్సు చేస్తున్నాడు అప్పటి నుండి కూడా. అట్లాగే సూర్యవంశంలో జన్మించినటువంటి మరువు కూడా తపస్సు చేస్తున్నాడు. వాళ్ళిద్దరూ తపస్సులో ఉన్నారు. వాళ్ళిద్దరిని పిలిపిస్తాడు. మళ్ళీ వారి చేత వర్ణాశ్రమ ధర్మాలు స్థాపన చేస్తాడు ఈ భూమి మీద. క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణ, శూద్ర, ఈ వర్ణాశ్రమ ధర్మాలు ఏర్పాటు చేసి ఎటువంటి ధర్మలోపం లేకుండా సత్యము, దయ, తపస్సు, దానము, ఈ యొక్క ధర్మాలని వాళ్ళు కొలిపేటట్టుగా భూమండలం అంతా తిరుగుతూ ధర్మాన్ని స్థాపన చేస్తారు. వారి చేత స్థాపన చేయిస్తాడు. 10,000 మంది మ్లేచ్చుల్ని సంహారం అవుతారు. ఎట్లా? అగ్ని చేత, నీళ్ళ చేత. తిట్టు లేక జగమంతా ఏలేను, కొట్టేది లేదు, తిట్టేది లేదు, యుద్ధం చేసేది లేదు. పంచశక్తులతోటి భూమండలం కరిష్యామి, ఆదేశిస్తే వాళ్ళే చేస్తూనే ఉండరు. ఇప్పుడు అమెరికాలో మొత్తం మంటలు రేగి మాస్తు నష్టమైంది. దేశాలు మునిగిపోతున్నాయి. ఇప్పుడు సముద్రం ఉప్పొంగి భూకంపాలు వస్తున్నాయి, సముద్రాలు ఉప్పొంగి వస్తున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి సంశయం లేదు. భగవంతుని యొక్క ఆవిర్భావానికి
రాకడకు యుగ మార్పిడికి ఇదే సత్యమని తెలుసుకోవడానికి ఇది రుజువు. దీంట్లో ఎటువంటి సంశయం లేదన్నమాట. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. రాధే 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 రాధే.